యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎలక్షన్స్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఇంకా నాయకులంతా గూడా మళ్ళీ కార్పొరేటర్లంతా గూడా మన ఇళ్లల ముందుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి ఓట్లు అడుక్కోవడానికొస్తారు. ఎందుకంటే మన దేశంలో ప్రజాస్వామ్య దేశంలో వీళ్ళను కొత్త బిచ్చగాళ్ళు అంటారు. అంటే ఓ 5 ఏళ్లకు ఒకసారైతే ఇంతకుముందు వచ్చేవాళ్ళు. ఇప్పుడు సమయాలతో పని లేకుండా పోతుంది. ఎప్పుడు ఎలక్షన్‌లొస్తున్నాయో, ఎప్పుడు గవర్నమెంట్‌లు పడిపోతున్నాయో మనకే ఊహకే అందకుండా ఉంది. అటువంటి పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావయ్యా నువ్వు? నువ్వు ఇచ్చిన 420 గ్యారంటీస్ ఏమైనాయి? నీవిచ్చిన 7 వాగ్దానాలు ఏమైనాయి? మళ్ళీ ఆ గ్యారంటీలు, ఆ వాగ్దానాలన్నీ ఒక్కటన్నా నెరవేర్చావా నువ్వు? ఒక్కటి గూడా నెరవేర్చలేదు. ఒక్కటంటే ఒకటి. ఈయన గారు అధికారంలోకొచ్చినప్పటి నుంచి దరిద్రపు పాటనే. ఈ రాష్ట్రము దరిద్రంలో ఉంది. ఈ రాష్ట్రం పేదరికంలో ఉంది. ఈ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. పోయిన ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం మీద పడి ఏడవడమే సరిపోయింది ఈయనకు. ఆ ఏడుపు ఎన్ని కాలం అంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. పుణ్యకాలం, సగం పుణ్యకాలం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. అంటే నీ యొక్క ముఖ్యమంత్రి ఆయువు 5 సంవత్సరాలైతే ఆయువులో సగం ఆయువు అయిపోయింది. ఇంకా సగం ఆయువు మాత్రమే ఉంది నీ నీ యొక్క ముఖ్యమంత్రి జీవితానికి. ఈలోపుగా ఫుట్‌బాల్ ఆడావు. అందమైన భామల మధ్యలో తిరిగావు పోటీలు పెట్టి. అలాగే ఫారిన్‌కెళ్ళి ఒక స్టూడెంట్‌వయ్యి అసలు వాస్తవంగా చూస్తే జనులేమంటున్నారంటే, రేవంత్ రెడ్డి అమెరికాలో అక్కడ వెళ్లి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్‌గా గాదు. అసలు నిజంగా కల్వకుర్తి కొండారెడ్డిపల్లిలో మళ్ళా కాన్వెంట్‌లో చేరాల్సిన పరిస్థితి ఆయనది. ఎందుకంటే ఏమీ ఉన్నది. పొద్దున లేస్తే మైక్ పట్టుకుంటే భూత పంచాంగమే. అసలు ఒక ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా మాట్లాడతాడని ఇంతవరకైతే ఇప్పుడు నా నా నాలాంటి వాళ్ళు అనుభవజ్ఞులు ప్రజలంతా ఏమనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా? నోరు తెరిస్తే నరేంద్ర మోడీ గారిని అంటాడు. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ గారిని అంటాడు. కిషన్ రెడ్డి గారిని అంటారు. ఎవరినంటే వాళ్ళని అనడమే. అంటే మైకు దొరికితే ఎదుటి వాళ్ళ మీద ఇక యుద్ధానికి దిగడమేనా? ముఖ్యమంత్రి గారంటే నీకు గెలిపించిన వాడు ఓటెయ్యకుండా ఉన్నవాడు కూడా అందరి బాధ్యతలు నువ్వు తీసుకోవాలి స్వామి. ఎందుకంటే నువ్వు ఇంటి యజమానివి. తెలంగాణ ప్రజలు నీకు 5 సంవత్సరాలు బాధ్యత అప్పజెప్పారు. నీవు ముఖ్యమంత్రివి. నీవు మా యొక్క బాగోగులు చూడమని. కానీ ఏం చేస్తున్నావు? నీ మంత్రివర్గ సహచరులు ఏం చేస్తున్నారు? ఒక్క గ్యారంటీ నెరవేర్చలేదే. పైగా మతత్వ పార్టీ అయినటువంటి ఎంఐఎంతో కలిసి పనిచేస్తున్నావు. వాళ్ళతో కలిసి జరగరాని ఘోరాలు జరుగుతున్న హైదరాబాదులో గత కాలంలోనే సుమారు ఒక 25 దేవాలయాలను నేలమట్టం చేయడం జరిగింది. హిందూ దేవీ దేవతలకు భద్రత లేదు. దేవాలయాలకు రక్షణ లేదు. ఎక్కడ పడితే అక్కడ కూల్చేస్తున్నారు. మళ్ళీ నీ పరిపాలనలో ఇదేనా జరుగుతున్నది? పూర్వం హిరణ్యకశిపుడి పరిపాలనలో విష్ణు మందిరాలన్నీ కూల్చేసేవాడు. దుర్మార్గులు, దుష్టులు, రాక్షసులు వస్తే సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోతూ ఉంటాయి. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఏ విషయంలో కూడా ఎంత ఆశ్చర్యకరమైన విషయము అంటే మొన్న ధర్మరక్షణ సభకి బాలాపూర్‌లో కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ సభను కరెక్ట్‌గా సాయంకాలం 5 గంటల లోపే ఆ సభ పూర్తి చేయాలంటే 5 గంటల కంటే ముందే పూర్తయింది సభ. కోర్టు ఇచ్చినటువంటి కండిషన్స్ అన్నీ పాటించారు గణేష్ సేన వాళ్ళు. గణేశోత్సవ సమితి వాళ్ళు. వచ్చినటువంటి కార్యకర్తలంతా గూడా క్రమశిక్షణతో నాయకులు చెప్పిన ప్రకారంగా సభ విజయవంతమైంది. ఒక్క చిన్న సంఘటన గూడా జరగలేదు. ఒక్క మసీదును కూల్చలేదు. ఒక చర్చి మీద దాడి చేయలేదు. ఒక ఇతర మతస్థుడి ప్రైవేట్ ఆస్తుల మీద దాడి చేయలేదు.
అంత డిసిప్లిన్డ్‌గా, అంత క్రమబద్ధంగా జరిగినటువంటి అయిన తర్వాత పోలీసులు కేసు పెడతారా? అంటే అజహరుద్దీన్ లాంటి వాడు నాకు 15 నిమిషాలు డిపార్ట్‌మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు నిద్రపోతే నేను మొత్తం హిందువుల్ని నాశనం చేస్తానని వాడు స్టేట్‌మెంట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ వీళ్ళు మా ఆలయాన్ని రక్షించండి అని చెప్పి ప్రభుత్వాన్ని అపీల్ చేస్తూ వక్తలు మాట్లాడినటువంటి మాటల్ని, అందులో ఎవరో ఒక ముస్లిం వ్యక్తికి మనోభావాలు దెబ్బతిన్నాయట. ఆయన ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్‌తో కేసులు పెట్టారు అందరి మీద. ఏం జరుగుతుందండి తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారు, మీరు పైగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకు జాగృతిలో మీరు వర్క్ చేశారు. మళ్ళీ ఇంత మీకు స్వధర్మం పట్ల ఇంత ఇదున్నప్పుడు మళ్ళీ మీ హయాంలో ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది? ఇలా జరుగుతూ మీరెళ్లి ఇప్పుడు ఇండ్లకెళ్ళి హిందువుల ఓట్లెలా తీసుకుంటున్నారు? ఈ సందర్భంగా నేను హిందూ ఓటర్లకి, అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోరుకునే ఓటర్లందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఏమిటి అంటే, ఏ నేత అయితే చేతలతో నీ ఇంటి ముందు, నీ వీధిలో, నీ నగరంలో, నీ ప్రాంతంలో ఇచ్చిన మాటను కట్టుబడి చేతల నేతలకే ఓటేయండి. అంతేగాని ప్రలోభాలకు గురి చేసేటువంటి నేతలు కాదు. ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ టైంలో నా మతస్థుడా, నా కులస్థుడా, నా చుట్టాలా అని ఆలోచించకండి దయచేసి. నీ ప్రాంతానికి ఎవరు మేలు చేస్తారు? నీకేమేమున్నాయి? మీ ప్రాంతంలో ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి? అవి ఆలోచించండి. అవి ఆలోచించి అవి నాయకుల ముందు పెట్టండి. మీ ఇంటి ముందుకొచ్చే వాళ్ళ ముందు పెట్టండి. ఇవి మాకు నెరవేర్చండి. ఇది చేస్తే మేం చేస్తాం, ఓటేస్తామని. ఎన్నికల సమయంలో ఆ విధంగా మనము నాయకుల్ని అడిగితే వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తారు. అంతేగాని డబ్బులు తీసుకొని ఓటేస్తే వాళ్ళు తప్పేమున్నదండి? డబ్బులిస్తారు, ఓటేయించుకుంటారు. మళ్ళా ఆ డబ్బులకి 1000 రెట్లు వసూలు చేస్తారు. కాబట్టి ఇది చక్రములాగా తిరుగుతూనే ఉంటుంది. రాజకీయం, వ్యాపారము 2 ఒకటే. కాబట్టి ప్రజలారా గమనించాలి మనం. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవరైతే స్వచ్ఛదనానికి విలువిస్తారో, ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్‌లో ఒకసారి టూ వీలర్ బండి మీద పోవడానికే చాలా కష్టం. ఎక్కడ పడితే అక్కడ గుంతలు, ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ కాలువలు, మూసీ సుందరీకరణ అని అంటున్నారు. ఎక్కడ చేస్తున్నారండి? అలాంటి సుందరీకరణ అసలు ఆ ప్రయత్నాలే చేయటంలా. ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోతుంది. కాబట్టి మన నగరం యొక్క అభివృద్ధిని గురించి తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో మంచి వాళ్ళకే ఓటేయండి. ధర్మరక్షణ, దేశ రక్షణ, మన రాష్ట్రము మనను గురించి పట్టించుకునేటువంటి వాళ్ళకే ఓటేయాలి. అది ఆలోచించండి. పనిచేసే నేతలను ఎన్నుకోండి. నాయకులు చెప్పే అన్ని విషయాలు నమ్మకండి. ఒక నాయకుడొస్తాడండి, నేను అది చేస్తా, ఇది చేస్తాను. అతని ట్రాక్ మీరు గమనించండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటి ముందుకొస్తున్నారు. వాళ్ళ ట్రాక్ చూడండి. కాంగ్రెస్ నాయకులొస్తున్నారు. వాళ్ళ గతంలో ట్రాక్ చూడండి. టీఆర్ఎస్ నాయకులొస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళ ట్రాక్ చూడండి. ఇక్కడ నాయకుడు ఎవరనేది కాదు, మనకి ఎంతవరకు ఉపయోగపడతాడు. మన వీధి సమస్యల్ని, మన నగర సమస్యల్ని, మన వాడ సమస్యల్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతాడనేది చూసి ఓటు వేస్తారని ఈ వచ్చే ఎన్నికల్లో నీతి, నిజాయితీ పరులనే మనము గెలిపించుకుందాం. ఈ అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్ళు, ఈ దొంగ రాజకీయాలు చేసేటువంటి నాయకులు మనకొద్దు. బుద్ధి తక్కువై ప్రజలంతా దేనికో ప్రలోభపడి ఒక అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నాం మనం. చూస్తూ ఉంటే 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 2.5 సంవత్సరాలు చూస్తూ ఉంటే అయిపోతుంది. వచ్చే ఎన్నికల్లో అయినా సరే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అయినా సరే సమర్థులైనటువంటి నాయకుల్ని మీరు గెలిపించుకోవాలి మనం. మన రాష్ట్రంలో. ఈరోజు భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించాలి. దేశవ్యాప్తంగా ఎన్ని సమస్యల్ని బీజేపీ వచ్చిన తర్వాత పరిష్కరించలేదు. ఈరోజు మహమ్మదీయులు, క్రైస్తవులు కూడా బీజేపీని అభిమానిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా ఆలోచిస్తారండి.
ఈరోజు మతతత్వం కాదండి. మన మతతత్వ ప్రతిపాదిక మీద దేశం కాదు. మనది ప్రజాస్వామ్య దేశం. మనది లౌకిక రాజ్యం. ఇక్కడ అందరూ తమ తమ ఆరాధనలు చేసుకోవచ్చు. అందరూ సహోదరులే. కాబట్టి ఈరోజు అందరూ నిజాన్ని గమనిస్తున్నారు. మూడవ పర్యాయము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏమేం చేస్తున్నారు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమేం జరుగుతున్నది? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నది? అక్కడ మమతా బెనర్జీ రోహింగ్యాలను, బంగ్లాదేశ్ వాళ్ళను కాపాడుతుంది. పైగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే ఆమె సుప్రీం కోర్ట్‌లో లాయర్ అవతారం ఎత్తి ఆమెనే వాదించుకుంటుందట. ఇదో కొత్త సన్నివేశం. ఆమె ఏం కేసు? భారతీయ జనతా పార్టీ అక్కడ ఉండేటువంటి పేదల ఓట్లన్నీ కొల్లగొడుతున్నదని. రోహింగ్యాల ఓట్లు, బంగ్లాదేశీల ఓట్లు అక్రమంగా వాళ్ళ గేట్లు తెరిచారు. మన భారత ప్రభుత్వం, భారత మిలిటరీ కంచె వేస్తే కంచె వేయడానికి అడ్డుపడుతున్నది మమతా బెనర్జీ. ఇటువంటి ముఖ్యమంత్రులు మన దేశాన్ని, మన మన రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. విదేశీ తొత్తులు, విదేశీ దుర్మార్గులకి వాళ్ళిక్కడ దారులు తీస్తున్నారు. కాబట్టి ప్రజలారా, సర్పంచ్ ఎన్నికలైనా, హైదరాబాదు నగర ఎన్నికలైనా, మీ మున్సిపల్ ఎన్నికలైనా, రాష్ట్ర, దేశ ఎన్నికలైనా ఎవరు పనిచేస్తారు? ఎవరు వచ్చిన తర్వాత మనకు మార్పులనేటువంటివి జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతున్నదని ఆలోచించండి. ఆ నాయకుల నీతి, నిజాయితీని కూడా గమనించండి. భారతీయ జనతా పార్టీలో ఒక్క నరేంద్ర మోడీ గారే కాదండి, అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. అలాగే యోగీజీ ఉన్నారు. ఆదిత్యనాథ్ యోగీజీ. ఇలా ఎంతోమంది ఉన్నారండి. నిస్వార్థపరులు. దేశం కోసం, ధర్మం కోసం, ఈ దేశం కోసం వాళ్ళు అంకితమై పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎవరు మంచివాళ్ళు, ఎవరు అభివృద్ధికరమైనటువంటి పనులు చేస్తున్నారనేది గమనిద్దాం. ముఖ్యంగా రాబోయే మన హైదరాబాద్ ఎన్నికల్లో ఒక సమర్థులైనటువంటి ఒక మేయర్‌ని కూర్చోబెడదాం. ఇప్పుడున్నటువంటి మేజరు ఆమె గద్వాల విజయలక్ష్మి గారు ఏం చేస్తున్నారండి? ఎంతమంది చిన్నారులు కుక్కల కాటుకు బలైపోతున్నారు హైదరాబాదులో. కుక్కలు, వీధి కుక్కలు పిచ్చి కుక్కల్లాగా అయిపోయి మనుషుల్ని కరవడము. కుక్క కాటుకు అనేక మంది గాంధీ హాస్పిటల్‌లో చికిత్సలు పొందుతూ మరణించడం జరిగిందండి. కుక్కలకు టీకాలు వేయడము, వాటిని చూడడము, అసలు మున్సిపల్ సిబ్బంది పనిచేస్తుందా అనేటువంటి ఒక అనుమానాస్పదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన హైదరాబాద్ పరిపాలన, తెలంగాణ పరిపాలన వచ్చేటువంటి ఎన్నికల్లో పెద్ద పెద్ద నగరాల్లో మంచి మేయర్లను, నిజాయితీపరులైన మేయర్లను, అలాగే హైదరాబాదులో కూడా నిజాయితీపరులైన మేయర్ను ఎన్నుకుందాం. మంచి వాళ్ళకే మనం ఓటేద్దాం. ఇది యూటీవీ పక్షాన మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి. నమస్కారం.